ప్లాన్ చేసుకున్నారు. శివశక్తి అనేది చాలా మంచి క్యారెక్టర్లా కూడా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ గారు అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో ఫీల్ అయ్యి థియేటర్లో చూసే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. హర్రర్ నాకు అనిపించలేదు అన్న. అంటే చాలా ఎంతకంటే గొప్ప హర్రర్లు చూసామేమో తెలీదు, హర్రర్ ఫీల్ క్రియేట్ అవ్వలేదు. బట్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ అయింది. అన్న ఐటమ్స్ అసలు ఆ క్వశ్చనే తప్పది. ఆవిడ ఇలాంటి సినిమా చేసిన తర్వాత కొన్ని సినిమాలు అంతే గుర్తుండిపోతాయి మనకు. ఓసరివిల్లో ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ముందు. మళ్ళీ ఆ తర్వాత అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాకు ఇందులో కనిపించింది. ఆవిడది మామూలుగా లేదు. ఆవిడ అంటే ఓదిలా 3 కూడా ఇంకా గట్టిగా ఉండేలాగా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా సినిమా గుడ్ అన్న. థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఒక డివోషనల్ ఫీల్ కావాలి అనుకుని చూసేలా ఉంటే ఓదిలా 2. అనుష్క గారి కెరీర్లో అరుంధతి అలాగో, తమన్నా గారి కెరీర్లో ఓదిలా 2 అలాగా. సో అంటే మామూలుగా తమన్నా గారు అంటే రెయిన్ సాంగ్స్, నడుం తిప్పటం, హిప్హాప్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఆ డివోషనల్ టచ్ ఆవిడని నాగసాధువుగా చూసినప్పుడు సో ఫ్రెష్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ బేసిక్గా ఒక సెంటిమెంట్ ఉంది. డివోషనల్ అంటేనే సెంటిమెంట్, బ్లాక్ బస్టర్. అందులోనూ శివుడు, ఆ శివుడి బ్యాక్గ్రౌండ్ అన్ని సూపర్ హిట్ సినిమాలే. అండ్ క్లైమాక్స్లో ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓదిలా 3 కోసం వెయిటింగ్ అన్నమాట.